హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మీరు అనుకున్న వ్యక్తితో మీకు 2026లో మ్యారేజ్ అయ్యే అవకాశం ఉందా, ఉంటే ఎంత పర్సంటేజ్ ఉంది అన్నది చూద్దాం. ఇది పికే కార్డ్ రీడింగ్ అండి. సో ఇది డెక్ 1, డెక్ 2 వైట్ కలర్, డెక్ 3 ఎల్లో, డెక్ 4 గ్రీన్ అండ్ డెక్ 5 బ్లాక్. సో మీరు ఇందులో ఏదో ఒక డెక్ని చూస్ చేసుకోవచ్చు, ఒకటి లేదా రెండు, బట్ ఒకటి చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి క్లారిటీ కోసం. లేదు మీ ఇంట్యూషన్ మీకు రెండు చూస్ చేసుకోమని చెప్తున్నా, మీరు రెండు చూస్ చేసుకోవచ్చు. ఈ రీడింగ్ కనుక మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రిజనేట్ అవ్వట్లేదు అని అంటే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బికాజ్ వీడియోని మీరు లైక్ చేయడం వల్ల ఆర్ హైప్ చేయడం వల్ల ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ లోకి అయితే వెళ్తుంది. అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ డెక్ బ్లూ. సో ఫస్ట్ ఎవరైతే బ్లూ కలర్ డెక్ చూస్ చేసుకున్నారో చూద్దాం. మీరు అనుకున్న పర్సన్ తో మీకు 2026లో మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా. సో మీ పర్సన్ ని కలుసుకోండి, మీరు మీ రిలేషన్షిప్ గుర్తు చేసుకోవచ్చు. అండ్ మీరు ఇదే క్వశ్చన్ మీరు గట్టిగా అనుకోండి, మీ మనసులో మ్యారేజ్ అవుతుందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నాను. వావ్, ఇక్కడ మనకు వచ్చిన కార్డ్ టెంపరెన్స్, 6 ఆఫ్ వాండ్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, క్వీన్ ఆఫ్ కప్స్, 2 ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ కప్స్ అండ్ 4 ఆఫ్ పెంటికల్స్. సో ఈ మీ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు వెళ్ళడానికి చాలా పేషెన్సీ అయితే కావాలి, టైం కూడా పడుతుంది. యా 2026లో అయ్యే ఛాన్సెస్ 60-70% కనిపిస్తున్నాయి. బట్ మీరు వెయిట్ చేయగలిగితే 2027లో అయినా సరే మ్యారేజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది డెక్ 1కి. బికాస్ ఇక్కడ టెంపరెన్స్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ రెండు డివైన్ టైమింగ్ అండ్ పేషెన్సీని మనకి చూపిస్తున్నాయి. సో మీరు పేషెన్సీగా ఉండాలి. ఎక్స్పెషల్లీ 2 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ వాండ్స్ అంటే దీన్ని ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ కింద మార్చడానికి, విచ్ మీన్స్ మ్యారేజ్ కింద కన్వర్ట్ చేయడానికి, లేదా మీరు దాన్ని మ్యారేజ్ వరకు తీసుకువెళ్ళడానికి ఖచ్చితంగా టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఇక్కడ మీ ఇద్దరిలో ఒక పర్సన్ ఇంకా అంత రెడీ లేరు, అంటే మ్యారేజ్ వరకు తీసుకెళ్ళిపోదాం, ఏదైనా చేసేద్దామని. ఒక పర్సనే రెడీ ఉన్నారు, ఇంకొక పర్సన్ ఇంకా ఆలోచిస్తున్నారు ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఏం చేయాలి ఏంటి అని. సో అందుకే చెప్తున్నాను, కొంచెం టైం తీసుకునే సిచ్యువేషన్ లో కనిపిస్తుంది. బట్ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే వెరీ వెరీ హై అండి. సో ఎవరైతే డెక్ 1 చూస్ చేసుకున్నారో ఖచ్చితంగా ఇక్కడ నాకు మ్యారేజ్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ మీరు ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు టైం. సో టైం అయితే కొంచెం ఎక్కువ పట్టేలా కనిపిస్తుంది. బట్ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్, కెన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు, ఆర్ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్ సైన్, సింహరాశి, మేషరాశి ఆర్ ధనుసు రాశి, ఎక్స్పెషల్లీ ధనుసు రాశి. సో డెక్ 1 క్లియర్. ఇప్పుడు డెక్ 2 చూద్దాం. సో ఇవి జనరల్ రీడింగ్స్ అండి, మీకు పర్సనల్ రీడింగ్ అయితే చాలా క్లారిటీగా వస్తుంది, బికాజ్ ఇది చాలా మంది ఎనర్జీస్ మీద బేస్ అయి ఉంటుంది. అదే మీ పర్సనల్ రీడింగ్ అయితే మీకు యాక్యురేట్ గా ఆన్సర్స్ వస్తుంది. ఓకే, ఇవాళ మీకు రెజనేట్ అవ్వట్లేదు అని అంటే నేను చెప్తాను. సో ఎవరైతే వైట్ కలర్ డెక్ చూస్ చేసుకున్నారో మీకు మీరు అనుకునే పర్సన్ తో మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా 2026లో. ఓకే, ఇక్కడ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే 60-70% కనిపిస్తున్నాయి.
2026లో. బట్ కొన్ని అబ్స్టకల్స్ అయితే కనిపిస్తున్నాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యామిలీ. అంటే ఫ్యామిలీ గానీ, ఫినాన్సెస్ కానీ, ఎక్కువగా ఫ్యామిలీ. బికాజ్ ఎంపరర్ అంటే మీ ఫాదర్ గానీ, లేదా వాళ్ళ ఫాదర్ గానీ, లేదా మీ మదర్ గానీ, లేదా వాళ్ళ మదర్ గానీ, లేదా పేరెంట్స్ అనొచ్చు. సో వాళ్ళ వల్ల ఇది మ్యారేజ్ వరకు వెళ్తుందా లేదా అనే డౌట్ మీకుంది. వన్స్ అది గనక మీరు ఓవర్‌కమ్ అయితే నాకిక్కడ పెద్దగా ఇష్యూస్ అయితే కనిపించట్లేదు. బికాజ్ 6 ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ కప్స్ ఇద్దరికీ మ్యారేజ్ మ్యూచువల్ ఎనర్జీ ఇది. సో మ్యారేజ్ కావాలని ఉంది. బట్ 9 ఆఫ్ వాండ్స్ అంటే ఇక్కడ అబ్స్టికల్స్. మీరు వాటిని ఓవర్‌కమ్ చేయగలిగితే ఖచ్చితంగా 6 ఆఫ్ కప్స్ ఖచ్చితంగా ఒక మేజర్ రియూనియన్ జరుగుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్. అండ్ ఇక్కడ మీ ఇద్దరిలో ఒకరు ఫినాన్షియల్లీ వెరీ వెరీ స్టేబుల్ ఆర్ స్టేబుల్ అవ్వాలి, అయ్యాక మ్యారేజ్ చేసుకోవాలని అనుకునే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. సో మీరు చాలా చాలా థింకింగ్ తర్వాత ఈ మ్యారేజ్ గురించి ఆలోచించడం జరిగింది. నాకు ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఎనర్జీ కనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య చాలా స్ట్రాంగ్ బాండ్ అండ్ అండర్స్టాండింగ్ కనిపిస్తుంది. సో ఈ ఎనర్జీ చాలా స్టేబుల్ గా ఉంది. ఖచ్చితంగా మ్యారేజ్ వరకు వెళ్ళే అవకాశాలు 60-70% కనిపిస్తున్నాయి. ఆ 30% అబ్స్టికల్స్ కూడా లేకపోతే 100% అని చెప్పేదాన్ని. బికాస్ నాకు ఇక్కడ ఎంత కనిపిస్తుందో అంతే చెప్పాలి. సో యాజ్ ఆఫ్ నౌ 60-70% అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఈ విధంగా ఏమైనా స్టెప్స్ తీసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీ స్టెప్స్ తీసుకోవచ్చు. సో డెక్ 3 చూద్దాం. ఎల్లో కలర్ డెక్ ఎవరైతే చూస్ చేసుకున్నారో మీరు అనుకున్న వ్యక్తితో మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా 2026? అండర్ ద డెక్ ద వరల్డ్. మీలో చాలా మంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. ఎవరైతే డెక్ 3 ఎల్లో కలర్ డెక్ చూస్ చేసుకున్నారో ఇక్కడ నాకు మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపించడం లేదండి. టు బి హానెస్ట్ వెరీ 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 లెస్, 20-30 ఓన్లీ పర్సంటేజ్. బికాజ్ మీ ఇద్దరి మధ్య చాలా ట్రస్ట్ ఇష్యూస్ లేదా ఒక పర్సన్ చాలా మైండ్ గేమ్స్ ప్లే చేస్తున్నట్లయితే నాకు కనిపిస్తుంది. 7 ఆఫ్ సోర్ట్స్, 5 ఆఫ్ సోర్ట్స్, 9 ఆఫ్ వాండ్స్. మేబీ అది మీకు తెలియకపోవచ్చు. 7 ఆఫ్ సోర్ట్స్ అంటే ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి ఉంది, లేదా మీ పర్సన్ మీతో ఆనెస్ట్ గా ఉండట్లేదు అని అర్థం. మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారని అర్థం. మ్యారేజ్ గురించి అంత కమిట్మెంట్ గా అయితే లేరు. బికాస్ ఇక్కడ కార్డ్స్ ని బట్టి అయితే నాకు మ్యారేజ్ సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు ఖచ్చితంగా. బికాస్ 2 ఆఫ్ సోర్ట్స్, క్వీన్ ఆఫ్ సోర్ట్స్ అండ్ ద ఫుల్. సో చాలా క్రాస్ రోడ్స్ ఎనర్జీ. అండ్ ఒక పర్సన్ చాలా స్టబన్ గా ఉండడం, ఒక పర్సన్ చాలా ఆనెస్ట్ బట్ ఒక పర్సన్ ఆనెస్ట్ కాదు. సో ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ ఖచ్చితంగా మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తున్నాయి. సో మీకు వచ్చే ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే డెక్ 3 చూస్ చేసుకున్నారో ఎల్లో కలర్ డెక్, ఇక్కడ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవనే చెప్పొచ్చు. ప్రస్తుతం 2026 లో అయితే మీకు మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ 20-30% మాత్రమే. ఆల్మోస్ట్ నో అనే చెప్పొచ్చు. సారీ, ఐ థింక్ ఈ డెక్ డైరెక్ట్ నో అనే చెప్పొచ్చు. ఇప్పుడు డెక్ 4 ఎవరైతే గ్రీన్ అండ్ బ్లాక్ గ్రీన్ చూస్ చేసుకున్నారో చూద్దాం. Under the deck 4 of swords. So deck 4. ఇక్కడ కూడా ఛాన్సెస్ అన్నవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ లవ్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, బట్ ఒక పర్సన్ ఇమ్మెచ్యూర్, ఒక పర్సన్ మెచ్యూర్. ఇద్దరు ఒకే పేజ్ లో లేరు. అగైన్ 20-30% ఛాన్సెస్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఒక సైడ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఒక సైడ్ అంతగా లేదు. బికాస్ కింగ్ ఆఫ్ కప్స్ అంటే మెచ్యూరిటీ అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇవన్నీ ఇమ్మెచ్యూర్ ఎనర్జీ. సో ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కూడా ఎక్కువ ఉండొచ్చు. ఒక పర్సన్ ఇంకో పర్సన్ కన్నా చాలా ఎక్కువ ఏజ్ అయి ఉండొచ్చు. సో నాకు ఇక్కడైతే ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది, ఇమ్మెచ్యూరిటీ కనిపిస్తుంది.
అండ్ చాలా జగ్లింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. అండ్ మ్యారేజ్ అనేసరికి ఒక పర్సన్ నేను ఇప్పుడు మ్యారేజ్ చేసుకోలేను అని వాక్ అవే చేసే సిచ్యువేషన్లు అయితే కనిపిస్తున్నాయి. సో డెక్ 4 ఎవరైతే మీ పర్సన్ తో మీకు మ్యారేజ్ అవుతుందా లేదని అంటే ఆల్మోస్ట్ నో అనే చెప్పొచ్చు. మేబీ మీ పర్సన్ ఇప్పుడు మీతో నేను చేసుకుంటాను ఏదైనా చెప్తూ ఉండొచ్చు. బట్ ట్రూత్ ఏంటంటే ఇక్కడైతే మ్యారేజ్ అయ్యే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. మీకు ఎప్పుడైనా టఫ్ టైం వచ్చి ఓకే ఇది మ్యారేజ్ టైం అని మీరు మీ పర్సన్ అడిగినప్పుడు తను సైలెంట్ గా వాక్ అవే చేసేస్తారు. అండ్ 4 ఆఫ్ సోర్స్ కమ్యూనికేషన్ కూడా కట్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో మీరు ఈ పర్సన్ మీద ఇష్టం ఉంటది బట్ తను ఏం చేయలేని పరిస్థితి అయి ఉండొచ్చు. సో ఇక్కడ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే 2026 లో చాలా తక్కువ అనే చెప్పొచ్చు. ఆల్మోస్ట్ నో అనే చెప్పొచ్చు. సో లాస్ట్ డెక్ బ్లాక్ ఎవరైతే ఎవరైతే 5th డేట్ చూస్ చేసుకున్నారో మీరు అనుకున్న పర్సన్ తో మీకు మ్యారేజ్ అవుతుందా లేదా? లెట్స్ సీ. వావ్, ఇక్కడ 90% ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ మ్యారేజ్ జరిగే లోపు మీకు మళ్ళీ ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే మీ ఇద్దరి మధ్య అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దాన్ని మీరు ఓవర్కమ్ చేయగలిగితే ఖచ్చితంగా ఇక్కడ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ 90% కనిపిస్తున్నాయి. బట్ ఒక 10% ఇక 3 ఆఫ్ సోర్స్ వచ్చింది. దీన్ని క్లారిఫై చేద్దాం ఫస్ట్. పేజ్ ఆఫ్ పెంటికల్స్ విత్ 3 ఆఫ్ వాండ్స్. ఖచ్చితంగా ఎవరైతే 5th డెక్ బ్లాక్ డెక్ చూస్ చేసుకున్నారో మీరు అనుకున్న పర్సన్ తో మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి 2026 లో. బికాస్ ఇక్కడ ఒక స్టెబిలిటీ ఎనర్జీ కనిపిస్తుంది, ఒక గ్రోత్ ఎనర్జీ కనిపిస్తుంది, మీ ఇద్దరు ఒకరి పట్ల ఒకరి కమిట్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ ఎనర్జీ ఉన్న పేజ్ ఎనర్జీ అది గ్రాడ్యువల్ గా నెక్స్ట్ లెవెల్ కి షిఫ్ట్ అవుతుంది, మెచ్యూర్ అవుతుంది. మెచ్యూర్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. బికాస్ నైట్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్ ఆర్ పేజ్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ సోర్స్ నుంచి నైట్ ఆఫ్ కప్స్ కి వెళ్తుంది. అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా ఎనర్జీ అన్నది గ్రాడ్యువల్ గా చేంజ్ అవుతుంది. దానివల్ల మీ ఇద్దరి మధ్య బాండ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మీరిద్దరు చాలా స్ట్రాంగ్ గా ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలని అయితే అనుకుంటారు. బికాస్ 3 ఆఫ్ వాండ్స్ అన్న కూడా ప్రోగ్రెసివ్ ఎనర్జీ. ఇక్కడ మీలో కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, లైక్ డిఫరెంట్ సిటీస్, స్టేట్స్ ఆ కంట్రీస్ లో. బట్ మీరు అడిగిన క్వశ్చన్ కి ఖచ్చితంగా 2026 లో మీకు మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఎవరైనా సరే అలా స్టెప్స్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు. ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. సో ఇదైనా మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.